నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక్కసారిగా బంగారం ధరలు కుప్పకూలటానికి కారణం ఏంటి? ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ని బట్టి ఇదంతా నడుస్తూ ఉంటుంది. మనం కనుక చూస్తే చాలా కీలకమైన రీజన్ ఒకటి, అంతర్జాతీయ మార్కెట్లో ఈ ప్రైస్ డ్రాప్కి సంబంధించి, గోల్డ్ ప్రైస్ డ్రాప్కి సంబంధించి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలం పుంజుకుంది. దాంతోపాటు అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడి పెరిగింది. వీటన్నిటితో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే సంకేతాలు అందటం. సో న్యాచురల్గా ఇన్వెస్టర్స్ ఎట్లా చూస్తారు? బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గానే మనం చూస్తుంటాం కాబట్టి ఇండియన్ మార్కెట్లో, ప్రత్యేకించి ఇండియన్ కన్జ్యూమర్స్, భారతీయ వినియోగదారులు, వినిమయదారులు ఎక్కువగా చూసేది ఏంటంటే, ఇది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే సంకేతాలు పెరిగిన తర్వాత ఇండియన్ ఎకానమీ మీద కూడా దీని ఇంపాక్ట్ పడిందనమాట. వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై పెట్టుబడి పెట్టడం కంటే బాండ్లు, బ్యాంకు డిపాజిట్లపై రాబడి పెరుగుతుంది. న్యాచురల్ ఇంక ఇన్వెస్ట్మెంట్ అటువైపు పోతుంది. దీని మీద పెట్టేదేదో అటువైపు పెడితే మరింత రాబడి భవిష్యత్తులో ఉంటుంది కదా ఇన్వెస్ట్మెంట్. దీంతో పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్మేసి లాభదాయకమైన ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెడుతున్నారు. అమ్మేయటం కూడా మొదలైంది. ధన్తెరస్ ముందు పోటెత్తి కొనేశారు. ఇప్పుడు ప్రైస్ డ్రాప్ ఎక్కడి దాకా వచ్చిందంటే, భారతదేశ దేశీయ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఈ డ్రాప్. పండగకు ముందున్న గరిష్ట స్థాయి నుంచి ధరలు గణనీయంగా పడిపోవటం, తక్కువ ధరల దగ్గర పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి తగ్గిన ధరలు కొనుగోలుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ధరల కదలికలు అమెరికన్ ద్రవ్య విధానం ఖచ్చితంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల మీద ఆధారపడి ఉంటాయి. అంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అనేది ఇక్కడ. అమెరికన్ ద్రవ్య విధానం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏదో సరే, వాళ్ళ ఫెడరల్ షట్డౌన్ కారణంగా వాళ్ళు కొన్నాళ్ళు తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నారు, కానీ దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఫ్లక్చుయేషన్స్ వచ్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే బంగారం ధరలు ధన్తెరస్ పండుగ తర్వాత ఏకంగా 10,000 రూపాయలకు పైగా దిగొచ్చినాయి తులం మీద లెక్క. ఇది చాలా సానుకూల అంశం అనేది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గటం కొనేవారికి ఊరట కలిగిస్తుంది. ఇప్పుడు 24 క్యారెట్స్ కానీ 24 క్యారెట్స్ కానీ బంగారం ధరలు ఎంత తగ్గాయి, ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని ఒకసారి కనుక పరిశీలిస్తే కంపారిజన్. ధన్తెరస్కి ముందు బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, తర్వాత రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. అక్టోబర్ 17న చూస్తే 24 క్యారెట్స్ బంగారం ధర 132,770 రూపాయల దగ్గర ఉంది. ఇది గరిష్ట స్థాయి. అలాగే 22 క్యారెట్స్ చూస్తే 121,700 రూపాయల దగ్గర ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? క్రమంగా తగ్గుతూ వచ్చినాయి. నవంబర్ 9న చూస్తే కనుక, అంటే నిన్నటి రోజున చూస్తే 24 క్యారెట్ల బంగారం 122,020 రూపాయల దగ్గర ఉంది. 22 క్యారెట్స్ వచ్చేప్పటికి 111,850 రూపాయలు కొనసాగుతుంది. అంటే పసిడి రేటు 10,000కు పైగా పడిపోయింది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయన్నమాట. సో ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. అందువల్ల బంగారం కొనేవారు కొనుగోలు చేయొచ్చు. పసిడి రేటు ఇంకొంతకాలం ఈ స్థాయిలో వద్దనే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇట్స్ నౌ వన్ కెన్ గో ఫర్ పర్చేస్ ఆఫ్ గోల్డ్ అనేది ఇండికేషన్. మళ్ళీ తర్వాత పైకి ఎగబాగచ్చు. సో ఇప్పుడు తగినప్పుడే కొనుక్కోవటం బెటర్ అనే ఇండికేషన్. సో అయితే పైన ఇచ్చిన బంగారం, ఇప్పుడు పైన మనం చెప్పుకున్న అవన్నీ కూడా జీఎస్టీకి, వీటికి జీఎస్టీ మళ్ళీ పడుతుంది. అది తప్పదు. అప్పుడు పడేది ఇప్పుడు పడుతుంది. ఇంకా తయారీ ఛార్జీలు ఇవన్నీ కలిపేస్తారు. అందువల్ల బంగారం ధరలు పైకి చేరచ్చు. జ్యువెలరీ కంపెనీల ఆభరణాల ఆధారంగా జ్యువెలరీ కంపెనీలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆభరణాల తయారీని బట్టి ఛార్జీలు మారుస్తారు. కాబట్టి ఉపయోగం అయితే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసి జుడిషియస్గా బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు సరైన టైం వెళ్ళొచ్చు అని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.